హలో ఎవ్రీవన్. మనం ఇప్పటివరకు కూడా హిందూకి సంబంధించినంత వరకు సాంఘిక సంస్కరణ ఉద్యమాలైతే మనం చూసామండి. చాలా వరకు కూడా బ్రహ్మ సమాజం నుండి, మన ధర్మ సభల నుండి చాలా వరకు కూడా ఆర్య సమాజం అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. బట్ ఈ క్లాస్‌లో మనం ముస్లిమ్స్ అలానే సిఖ్‌కి సంబంధించినంత వరకు ఎన్ని సాంఘిక సంస్కరణ ఉద్యమాలనేవి, ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్ అనేది ఎలా స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అలానే మొదటిగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో క్లాస్ 1 అండ్ క్లాస్ 2 చూడండి. దెన్ డెఫినెట్‌లీ మీకు చాలా బాగా అర్థమవుతుంది. అలానే ట్రై టు మెయింటైన్ ద నోట్స్ అండి. మనం చెప్తున్నప్పుడు నోట్స్ తయారు చేయడానికి ఎక్కువగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఐయామ్ టెల్లింగ్ అబౌట్ యూ ఓన్లీ. మీ మంచి కోసం చెప్తున్నా. నోట్స్ మెయింటైన్ చేయడం అనేది, నోట్స్ మేకింగ్ అనేది చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్స్‌కైనా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. బికాస్ నోట్స్ మేకింగ్ ఇంపార్టెన్స్ అనేది యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి అలాగే గ్రూప్ 1 యాస్పిరెంట్స్‌కి అయితే చాలా బాగా అర్థమై ఉంటుంది. సో, దయచేసి గ్రూప్ 2 ప్రిపేర్ అయినా సరే, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను చెప్తున్నప్పుడు నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ పోతే మీకు రివిజన్ టైమ్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ ముస్లిమ్స్ అండ్ సిక్ రిలేటెడ్‌గా చూసుకుంటే మొట్టమొదటి ఉద్యమం ఏమంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి వహాబీ మూవ్‌మెంట్ అండి. వహాబీ ఉద్యమం. ఈ వహాబీ ఉద్యమం ఎప్పుడండి అంటే మనకి 1820లో స్టార్ట్ అయ్యి 1865 వరకు ఉండడం అయితే గమనించవచ్చు. 1820-1863 వరకు. అలానే మెయిన్ ఏంటంటే వీళ్ళు వెస్టర్నైజేషన్ కోసం అంటే యూరోప్ కంట్రీలో విద్యల వల్ల ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళ కల్చర్ అనేది దెబ్బతీయడం వల్ల ఈ వహాబీ ఉద్యమం అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఇది తొలి ఇస్లాం సంస్కరణ ఉద్యమం అండి. సంస్కరణ ఉద్యమంగా చెప్పొచ్చు అనమాట. అలానే వీరు ఈ తర్వాత సిక్కులపై పవిత్ర యుద్ధంగా బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తరిమివేసే యుద్ధంగా కూడా మారిందనమాట ఇది వహాబీ యుద్ధం. బట్ ఈ ఉద్యమం వహాబీలు అంటే ఎవరు మనం తెలుసుకుందాం. వహాబీలు అంటే ఒక అనుచరులండి. అబ్దుల్ వహాబీని అబ్దుల్ వహాబీని ఎవరైతే ఫాలో అవుతున్నారో అనుచరుల్ని ఎవరిని పిలుస్తారో వహాబీలు అంటారనమాట. వహాబీలు. సో ఈ వహాబీలే అనమాట. సో ఇంకో మనం గమనించినట్లయితే భారత్లో బరేలీకి చెందిన సయ్యద్ అహ్మద్ బరేలీ. ఓకే. ఎవరండి స్టార్ట్ చేసిందంటే సయ్యద్ అహ్మద్ బెరేలీ అనమాట. ఈ వహాబీ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఈ వహాబీ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. సో వీళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే పంజాబ్ నుండి సిక్కులందరిని కూడాను బెంగాల్ నుండి బ్రిటిష్ వాళ్ళని తరిమేసి కంప్లీట్గా ముస్లిమ్స్ వాళ్ళే ఉండాలి అనేది ఈ వహాబీ ఉద్యమం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఫస్ట్ వన్ చూసుకుంటే ముస్లిమ్స్ రాజకీయ అధికారం చేపట్టాలి. అలానే ముస్లిమ్స్ యొక్క మూఢనమ్మకాలన్నీ కూడా సంస్కరణ చేయాలి. ఈ వహాబీ ఉద్యమంలో ఇది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే హైదరాబాద్లో ఈ వహాబీ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? హైదరాబాద్లో ఎవరంటే మరిబాజ్ ఉద్దౌలా మబారిజ్ ఉద్దౌలా సారీ మబారిజ్ ఉద్దౌలా అండి. ఈ మబారిజ్ ఉద్దౌలా హైదరాబాద్లో ఉండే అయితే మాత్రం ఈ వహాబీ ఉద్యమం యొక్క లీడర్షిప్ని తీసుకుంటే వాళ్ళ యొక్క థీమ్స్ని వాళ్ళ యొక్క మోటోస్ని అన్ని కూడా నడిపించడం అయితే గమనించవచ్చు. వీటి తర్వాత వచ్చింది ఎవరంటే రెండోది వచ్చేసరికి దియోబంద్ అండి. దియోబంద్ మూమెంట్. దియోబంద్ ఉద్యమం. ఈ దియోబంద్ ఉద్యమం అనేది ఎప్పుడంటే 1867లో. ఈ దియోబంద్ ఉద్యమం అనేది మన ఇండియాలోనైతే స్టార్ట్ అవ్వడం గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా. ఎవరు స్టార్ట్ చేశారంటే మౌలానా ఉసేద్ అహ్మద్. ఎవరండి? మౌలానా హుస్సేన్ అహ్మద్. అలానే ఈ ఇతను ఒక ఇన్స్టిట్యూషన్ అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అదేంటంటే దారుల్ ఉలూమ్. దారుల్ ఉలూమ్ అనే విద్యా సంస్థలు కూడాను స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. మనం గుర్తుపెట్టుకుంటే దారుల్ ఉలూమ్ అని. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు దియోబంద్లోనే ప్రత్యేక పాకిస్తాన్ అయితే వ్యతిరేకించడం అనేది జరిగిందనమాట. వీళ్ళు స్పెషల్ పాక్ని
వ్యతిరేకించడం అయితే మనం గమనించవచ్చు. ఈ దేవబంధు ఉద్యమం నుండి మనకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సో మనకు తెలుసు కదా, ఒక ఫ్రీడమ్ ఫైటర్. అతను ఈ దేవబంధు మూవ్‌మెంట్ నుండి అయితే యాక్టివ్ అయ్యి పాలిటిక్స్‌లో రావడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ వన్ ఏంటంటే అలీగర్ మూవ్‌మెంట్. అలీగర్ ఉద్యమం. ఈ అలీగర్ ఉద్యమం అనేది మనకి ఎవరు స్టార్ట్ చేశారంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో వీళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే మూమెంట్, మూమెంట్ యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి ముస్లిమ్స్ యొక్క కల్చరల్గా యాక్టివ్ చేయడం, అలానే వాళ్ళ యొక్క పొలిటికల్గా యాక్టివ్ అవ్వడం. సో ఇవన్నీ కూడాను, అలానే మోడర్న్ ఎడ్యుకేషన్ని అందించడం, ఇవన్నీ కూడాను. అలా ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఈ అలీగర్ ఉద్యమం నుండే మనకి ఉర్దూ అనేది, ఉర్దూ భాష అనేది ఎక్కువ యాక్టివ్లో రావడం అయితే జరిగిందండి. ఉర్దూ భాష అనేది భారత్లో ముస్లిమ్స్ అందరూ కూడా ఉర్దూ భాష అనేది బాగా యాక్టివ్లో రావడం అనేది ఈ అలీగర్ ఉద్యమం నుండి అయితే మనం చూడొచ్చు అనమాట. సో నాలుగోది వచ్చేసరికి మాత్రం అహ్మదీయ ఉద్యమం. అహ్మదీయ ఉద్యమం. ఈ అహ్మదీయ ఉద్యమం అంటే దీని ఇంకో పేరు కూడా ఉందండి, దాన్నే కదియానీ ఉద్యమం కూడా అంటారనమాట. ఎవరంటే మీర్జా గులాం అహ్మద్. మీర్జా గులాం అహ్మద్ అతను స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. సో ఇది కూడా సేమ్ క్రైస్తవ మిషనరీస్కి ఆరకట్టేసి ముస్లిమ్స్ యొక్క చైతన్యాన్ని పెంపొందించడానికి ఇదనమాట. అహ్మదీయ ఉద్యమానికి ఇంకో పేరేం పేరంటే కద కదియానీ ఉద్యమం అని కూడా అంటారనమాట. దీనికి ఇంకో పేరు కదియానీ ఉద్యమం అని కూడా అంటారనమాట. మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫజారీ ఉద్యమం. ఏదండి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫజారీ ఉద్యమం. ఈ ఫజారీ ఉద్యమం అనేది గుర్తుపెట్టుకుంటే ఇతను స్టార్ట్ చేసిన వారు అంటే షాజీ షరీదుల్లా. హాజీ షరీదుల్లా. ఇది అంటే ఈ ఫజారీ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వెస్ట్ బెంగాల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే షాజీ షరీదుల్లా వాళ్ళు వెస్ట్ బెంగాల్, ఇప్పుడున్న బంగ్లాదేశ్లో అయితే రిలేటివ్గా ఉంటారు కాబట్టి. ఇతని యొక్క గురువు ఎవరంటే మౌలానా మురాద్ అని కూడా అంటారనమాట. సో ఇది ఒక రిలీజియస్కి సంబంధించిన రిఫార్మ్స్ సంబంధించిన ఒక ఉద్యమంగా మనం భావించవచ్చు. ఇది మెయిన్ ఎక్కడ ఉందంటే బారాసాత్లో ఉందండి. ఎక్కడంటే ఇది ఒక మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ బారాసాత్లో అయితే ఉద్యమం అయితే రావడం అయితే గమనించవచ్చు. సో ఈ షరతుల మరణం తర్వాత ఎవరు ఈ ఫజారీ ఉద్యమాన్ని యాక్టివ్గా చేశారంటే మహమ్మద్ ముషీన్ ఆర్ దాదు మియాన్ వ్యక్తి ఈ ఫజారీ మూమెంట్ని అయితే కంటిన్యూ చేయడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత వస్తుంది మనకి పాగల్పంతి ఉద్యమం. ఈ పాగల్పంతి ఉద్యమం అనేది నాయకులు ఎవరంటే మీర్ నజీర్ అలీ. వీళ్ళని ఏమని పిలుస్తారంటే టూటు మియాన్ అండ్ నజీర్ అలీ అండ్ టూటు మియాన్ ఇద్దరు కూడాను ఈ పాగల్బందీ ఉద్యమం చేశారనమాట. ఎక్కువగా ఇక్కడ పాగల్బందీ అనేసరికి బీహార్ అండి. బీహార్ కేంద్రంగా అయితే మాత్రం ఈ పాగల్బందీ ఉద్యమం నథింగ్ బట్ బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ దీన్ని బేస్ చేసుకుని వచ్చిందనమాట. తర్వాత వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెవెంత్ వన్ వచ్చేసరికి అహ్రర్ మూమెంట్, అహ్రర్ ఉద్యమం. ఈ అహ్రర్ ఉద్యమాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మౌలానా మహమ్మద్ అలీ అనమాట. ఇతను స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. సో ఇది బ్రిటిష్ అంటే అలీగర్లో, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అలీగర్లో స్టార్ట్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. ఇది బ్రిటిష్ ప్రభుత్వ అనుకూల ఉద్యమంగా వ్యతిరేకిస్తూ ప్రారంభమైందన్నమాట. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అయితే ప్రారంభమైతే మనం గమనించవచ్చు. సో ఈ మూమెంట్స్ ద్వారా మనకి ఎవరైతే ఎక్కువగా వచ్చారంటే సయ్యద్ అహ్మద్ ఖాన్, అలానే మహమ్మద్ ఇక్బాల్. సో వీళ్ళందరూ కూడాను మనకి ఈ రిఫార్మ్స్లో అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. సో వీటితో పాటుగా కొంతమంది పార్సీల్లో కూడాను కొంత మనకి సంఘ సంస్కరణలు కూడా జరిగిందనమాట. అందులో ఎవరు ఎక్కువగా ఉన్నారంటే మనకి మనకి బెహరంజీ మలాబారి అని చెప్పేసి, అలానే మనకి
దాదాబాయి నౌరోజీ వీళ్ళందరూ కూడా పార్సీకి సంబంధించిన వాళ్ళే. అంటే పార్సీకి సంబంధించినంత వరకు ఏంటంటే పార్సీలలో అయితే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మలబారీ. అతని పేరు ఏం పేరు? బెహరాంజీ మలబారీ. బెహరంజీ మలబారీ. సో ఇతని కారణం వల్లనే మనకి ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఏజ్ ఆఫ్ కాన్సెంట్ యాక్ట్ 1891 రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అంటే ఈ యాక్ట్ ప్రకారం గర్ల్ యొక్క ఏజ్ 12 ఇయర్స్ కన్నా తక్కువ ఉండకూడదు మ్యారేజ్ టైంలో అని మాత్రం చెప్పడం జరిగిందనమాట. వీటితో పాటుగా మనకి ఎవరంటే దాదాబాయి నౌరోజీ ఇతను చాలా ఫేమస్ అండి మన ఇండియన్ నేషనల్ మూమెంట్స్లో. అలానే ఎస్ఎస్ బెంగాలీ. సో వీళ్ళందరూ కూడాను మనకి పార్సీలో అయితే ముఖ్యమైన పాత్ర అయితే బోధించారనమాట, సంపాదించారు. వీళ్ళతో పాటుగా కొన్ని పత్రికలు కూడా ఉన్నాయి. ఆ పత్రికలు ఏంటంటే వచ్చేసరికి రఫ్త్ గోఫ్తార్ అనమాట, శ్రీబోధ్ అని ది పార్సీ. ఈ 3 పత్రికలు కూడాను చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఇంకో వ్యవస్థ అయితే ఏంటంటే వితంతు పునర్వివాహ సంఘం. వితంతు పునర్వివాహ సంఘం కూడాను స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ అలానే ఎస్ఎస్ బెంగాలీ ఇద్దరు కూడాను ఈ వితంతు పునర్వివాహ సంఘం కూడాను స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే పార్సీ మహాసభ 1910 నుండి అయితే స్టార్ట్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా పార్సీకి సంబంధించిన పెద్దగా ఎక్కువే ఉండదు, ఎందుకంటే వీళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువ కాబట్టి. నెక్స్ట్ మనం చూసుకుంటే సిక్కులండి. సిక్కులో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి నిరంకారీ ఉద్యమం. ఈ నిరంకారీ ఉద్యమం అనేది ఎవరంటే బాయి దయాల్. ఎవరి నాయకుడు అండి? బాయి దయాల్. ఓకే. ఈ నిరంకారీ ఉద్యమం అనేది ఒక దగ్గర ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1900స్లో అండి. 1900స్లో అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. సో వీళ్ళకి నిరంకారీ మూమెంట్ నుండి మనకి ఈ బాబు దయాల్ తర్వాత ఎవరు లీడర్గా ఉన్నారంటే బాబా దర్బార్ సింగ్. ఇతను లీడర్గా ఉండడం అయితే గమనించవచ్చు. అలానే ఈ నిరంకారీ మూమెంట్ కారణం వల్లనే మనకి ఆనంద్ వివాహ శాసనం ఇన్స్క్రిప్షన్. ఓకే, ఆనంద వివాహ చట్టం ఆ శాసనం అయితే ఎప్పుడంటే 1909లో అయితే రావడం అయితే గమనించవచ్చు. ఇవి నిరంకారీ మూమెంట్ తర్వాత మనకి వీళ్ళ నుండి వచ్చింది ఏంటంటే నాందారీ ఉద్యమం. ఈ నాందారీ ఉద్యమం నాయకుడు ఎవరంటే బాయి రామ్ సింగ్ అనమాట. ఇతని కారణంగానే కొన్ని అంటే ఇంకా కూకా మూమెంట్ అని కూడా ఒకటి ఉందన్నమాట. కూకా ఉద్యమం. ఈ కూకా ఉద్యమం కూడాను మనకి 1842లో అయితే రావడం గమనించవచ్చు. సో దీనికి కూకా మూమెంట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే భగత్ జవర్మాల్ అలానే బాలక్ సింగ్. ఈ బాలక్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బాలక్ అనేది ఇప్పుడు అయోధ్యలో రాముడికి రామ్లల్లా ఉంది కదా, ఈ రామ్లల్లాని మనం ఇప్పుడు బాలక్ రామ్గా పిలవడం అయితే గమనించవచ్చు. అందుకు బాలక్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి అకాలీ ఉద్యమం. ఈ అకాలీ ఉద్యమం ఇది గురుద్వారా సంస్కరణ ఉద్యమం కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ అకాలీ ఉద్యమం ద్వారానే మనకి ఈ సిక్కులకు సంబంధించినంత వరకు గురుద్వారా, మనకి దేవాలయాలు అలాగే గురుద్వారా కదండి, ఈ గురుద్వారాకి సంబంధించినంత వరకు కొన్ని సంస్కరణలు ఈ ఉద్యమం ద్వారా అయితే మనం చేపట్టడం అయితే మనం గమనించవచ్చు. ఈ ఉద్యమం ద్వారా ఏర్పడిన ఒక ఇన్స్టిట్యూషన్ ఏంటంటే శిరోమణి గురుద్వారా ప్రబంధం కమిటీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్
కమిటీ అన్నమాట. ఏంటంటే 1920స్‌లో అయితే రావడం అయితే గమనించవచ్చు. 1920స్‌లో శిరోమణి గురుద్వారా ప్రబంధన్ కమిటీ ఈ అకాలీ ఉద్యమం ద్వారా అయితే రావడం అయితే మనం గుర్తుపెట్టుకోండి. అలానే దీనికి సిక్‌కి సంబంధించినంత వరకు అయితే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పటి వరకు మనం ఇండియన్ రిఫార్మ్స్ అయితే సోషల్ రిఫార్మ్స్ అన్నీ కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 రూపంలో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో, డెఫినిట్‌గా ఈ 3 వీడియో చూసినట్లయితే మీకు 2 మార్కులు ఖచ్చితంగా గ్యారంటీగా వస్తాయండి. ఖచ్చితంగా చెప్పగలను గ్యారంటీగా వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండి. ఎవరైతే వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ రిలేటివ్స్ గాని. అలానే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్‌ని పాస్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా నేను అవైలబుల్‌గా చేస్తాను మన యూట్యూబ్ ఛానల్‌లో. అలాంగ్ విత్ దట్ గ్రూప్ 1, గ్రూప్ 2 అలానే యూపీఎస్సీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఈ వీడియోస్ చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అలాంగ్ విత్ దట్ దిస్ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు తీసుకోవచ్చండి. అలానే the only thing I am requesting you to do that, please like this video and please subscribe the channel. And మీ యొక్క వాల్యుబుల్ లైక్స్ అండ్ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ ట్రై టు డూ ఇట్ అండ్ ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.